ఈ సంవత్సరం మన టోటల్ పిటిషన్ 7,909. లాస్ట్ ఇయర్ కంపారిజన్ లో 615 పిటిషన్ తక్కువ రిసీవ్ అయింది. తర్వాత ఈ సంవత్సరం టోటల్ రిపోర్టెడ్ కేసెస్ 4,007. లాస్ట్ ఇయర్ తో కంపారిజన్ లో 101 కేసెస్ తక్కువ రిజిస్ట్రేషన్ అయింది. సో మన డిస్ట్రిక్ట్ లో 101 క్రైమ్ తగ్గింది. తర్వాత ఈ క్రైమ్ లో మొట్టమొదట ఫస్ట్ మన మర్డర్ కేసెస్, ఈ మర్డర్ కేసెస్ లో కొంచెం ఇంక్రీజ్ అయింది. గత సంవత్సరం టోటల్ 33 మర్డర్ కేసెస్ అయింది. ఈ సంవత్సరం టోటల్ 38 మర్డర్ కేసెస్ రిపోర్ట్ అయింది. ఈ 38 మర్డర్ కేసెస్ లో ఒక మర్డర్ ఫర్ గెయిన్ 5 కేసెస్ ఉన్నాయి. తర్వాత మాక్సిమం ఫ్యామిలీ డిస్ప్యూట్ లో మర్డర్ కేసెస్ ఉన్నాయి. 11 కేసెస్ రిగార్డింగ్ ఇల్లీగల్ అఫేర్స్. తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్ లో 13 కేసెస్ రిపోర్ట్ అయింది. మాక్సిమం భార్య భర్త గొడవలు, భార్య చనిపోయడం, తర్వాత భర్తలు మర్డర్ అయింది. అది కేసెస్ మాక్సిమం అయితే. సో నెక్స్ట్ వచ్చిన మన డకెతి కేసెస్, ఈ సంవత్సరం ఒకటి కూడా డకెతి కేసు రిపోర్ట్ కాలేదు. తర్వాత రాబరీ గ్రేవ్ కేసెస్ లో కూడా ఈ సంవత్సరం తక్కువ అయింది. లాస్ట్ ఇయర్ 5 కేసెస్ రిపోర్ట్ అయింది. ఈ సంవత్సరం ఓన్లీ 2 కేసెస్ రిపోర్ట్ అయింది. బట్ ప్రాపర్టీ ఆఫెన్స్ లో మన కేసెస్ పెరిగింది. లాస్ట్ సంవత్సరం 10 కేసెస్, ఈ సంవత్సరం 23 కేసెస్ రిపోర్ట్ అయింది. సో దీంట్లో కూడా మన ఈ సంవత్సరం చాలా మంది ప్రాపర్టీ కేసెస్ కూడా టేక్ చేశాము. సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేశాము అక్యూజ్ పైన. ప్లస్ రెగ్యులర్ గా మన ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్షన్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాము. 2 డేస్ తర్వాత మన 2025 సంవత్సరం ఉంది. సో ఈ సంవత్సరం కూడా మేము కొన్ని టార్గెట్ పెట్టాము. ఈ మన డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి ఈ నెక్స్ట్ సంవత్సరం కూడా ఫస్ట్ క్రైమ్ రేట్ తగ్గాలి. సెకండ్ మోస్ట్ ఫోకస్ ఆన్ రోడ్ యాక్సిడెంట్. మన నెక్స్ట్ సంవత్సరం 25% యాక్సిడెంట్ కేసెస్ తగ్గాలి. అది మన టార్గెట్ ఉంది. అది సో అందరు ఆఫీసర్ దీని గురించి నెక్స్ట్ సంవత్సరం ఖచ్చితంగా ట్రై చేస్తారు. తర్వాత ఈ డ్రగ్స్ కానీ సైబర్ కేసెస్ కానీ అవేర్నెస్ పెరగడం, అది కూడా ఒకటి ఉద్దేశం ఉంది. అండ్ ఈ ఓవరాల్ మన ఈ నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ పీస్ఫుల్ గా ఉండాలి నెక్స్ట్ సంవత్సరం కూడా. దీనికోసం మన అందరు పోలీస్ సిబ్బంది 100% 24/7 into 365 days పని చేస్తాము. సో ఓవరాల్ మన పబ్లిక్ లో న్యాయం జరగాలి, పబ్లిక్ లో ఇక్కడ పోలీస్ ప్రాపర్ గా రెస్పాన్స్ ఇవ్వాలి. అన్ని మొత్తం వల్ల ఏదైనా ఇష్యూ ఉంది ఇక్కడ రెగ్యులర్ గా మన ప్రజావాణి గురించి, తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా అడ్రస్ చేయడం, అదే మన ఉద్దేశం ఉంది. సో ఓవరాల్ మన నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఇన్సిడెంట్ ఫ్రీ అండ్ పీస్ఫుల్ గా ఈ 2025 సంవత్సరం కండక్ట్ చేయడానికి మన పోలీస్ సైడ్ నుంచి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మన నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీసులు మరియు తెలంగాణ పోలీసులో మంచి పేరు రావాలి, అదే ఉద్దేశం, అదే టార్గెట్. థ్యాంక్ యూ ఆల్. మన పోలీస్ సిబ్బంది కమ్యూనిటీ గురించి చాలా మంచిగా పని చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ విత్ మన డిజాస్టర్ టైంలో, రెయినీ సీజన్ లో మీ అందరికీ తెలుసు చాలా మంది మన పోలీస్ ఆఫీసర్ 24 hours ఆల్రెడీ డిపార్ట్మెంట్ తో పాటు చాలా మంచిగా పని చేశారు. చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ కూడా అయింది. ఇది మన తాడు లిమిట్ లో ఫస్ట్ 2% లో రెస్క్యూ చేయడం జరిగింది. అప్పుడే నేను ప్లస్ కలెక్టర్ గారు అలాంగ్ విత్ అవర్ ఫోర్స్ అక్కడ ప్రెజెంట్ ఉన్నాము. అప్పుడే అనేది సక్సెస్ఫుల్ గా 2% లో రెస్క్యూ కూడా చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ అచ్చంపేటలో దేవరకొండ బార్డర్ లో అక్కడ 9% కి రెస్క్యూ చేశాము. అప్పుడే మన డిఎస్పీ అచ్చంపేట్, సిఐ అచ్చంపేట్ అండ్ లోకల్ పోలీస్ తో అది కలిపి అది చాలా మంచిగా సక్సెస్ఫుల్ 9% కి రెస్క్యూ అయింది. తర్వాత సేమ్ తాడులో కూడా 8% రెస్క్యూ అయింది. నాగర్కర్నూలు టౌన్ లో కూడా 1% అది రివర్ లో టైమ్ లో అక్కడ కూడా మన హెడ్ కానిస్టేబుల్ కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా రెస్క్యూ చేశారు. అది చాలా మంచిగా వర్క్ అయింది డిజాస్టర్ టైంలో. తర్వాత కమ్యూనిటీ పోలీసింగ్ లో మన రెగ్యులర్ గా డ్రగ్స్ పైన, సైబర్ క్రైమ్స్ పైన, ఉమెన్ అండ్ చైల్డ్ రిలేటెడ్, తర్వాత ట్రాఫిక్ రిలేటెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ డ్రగ్స్ పైన విశేష ఫోకస్ పెట్టి అది ఒకటి వీడియో కూడా సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది మీసాల విత్ హెల్ప్ ఆఫ్ మీసాల రాములు కొల్లాపూర్, అది ఒకటి డ్రగ్స్ రిలేటెడ్ ఒక సాంగ్ రిలీజ్ చేశాము. తర్వాత రత్నగిరి ఫౌండేషన్ తో పాటు మన కొల్లాపూర్ టౌన్ లో ఒకటి యాంటీ డ్రగ్ అవేర్నెస్ ర్యాలీ కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం లాస్ట్ క్రైమ్ మీటింగ్ లో డిసెంబర్ నెల మన ఒకటి న్యూ ఇనిషియేటివ్ డ్రగ్ రహిత గ్రామం
అది ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్ లో 2 విలేజ్ సెలెక్ట్ చేసి అక్కడ ఫస్ట్ నేను పర్సనల్ గా వెళ్ళి ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ వెళ్ళి అక్కడ 2 విలేజ్ టార్గెట్ పెట్టి అది డ్రగ్ రైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త డ్రగ్ రైడ్ గ్రామం ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము. ఈ జనవరి నెల నుంచి అది స్టార్ట్ అయ్యేది ఎగ్జిబిషన్. తర్వాత ఈ రెగ్యులర్ గా మన పోలీస్ వాళ్ళు కూడా రెగ్యులర్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఇది డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. అది తర్వాత ఉమెన్ రిలేటెడ్ షీ టీమ్స్ భరోసా లోకల్ కేఎస్ సర్వీస్ సెంటర్ నుంచి కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ట్రాఫిక్ కౌన్సిలింగ్ అండ్ ట్రాఫిక్ అవేర్నెస్ మన సెపరేట్ ఒకటి ట్రాఫిక్ ఉంది వాళ్ళు చేస్తున్నారు రెగ్యులర్ గా. తర్వాత ఈ కమ్యూనిటీ పోలీసింగ్ లో ఒకటి స్పోర్ట్స్ మీట్ మన ముందనూరు అమరాబాద్ లో కూడా చేయడం జరిగింది. అప్పుడే వాలీబాల్ టోర్నమెంట్ ఒకటి పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 10 టీమ్స్ ఈ ప్రోగ్రామ్ లో కూడా పార్టిసిపేట్ చేశాము. తర్వాత ఈ యాక్సిడెంట్ గురించి కూడా చాలా యాక్టివిటీస్ అయింది. అది ఫస్ట్ స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ జనవరి మంత్ లో ఒకటి పోలీస్ గురించి నాగర్ కర్నూల్ జెడ్పీ గ్రౌండ్ పైన ఒకటి స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేశాము. దీంట్లో అన్ని మొత్తం పోలీస్ సిబ్బంది ఏఆర్ సివిల్ పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ గా 3 డేస్ అది నడిచింది. తర్వాత మన సబ్సిడరీ క్యాంటీన్ గురించి రెగ్యులర్ గా మన పోలీస్ సిబ్బందికి అది డిస్కౌంటెడ్ ప్రైస్ లో గ్రోసరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒకటి మెగా హెల్త్ క్యాంప్ అది విత్ అసిస్టెన్స్ ఆఫ్ హైదరాబాద్ హాస్పిటల్స్ అండ్ డాక్టర్స్ ఒకటి మెగా హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్ లో పెట్టడం జరిగింది. తర్వాత కొంత ఒక పోలీస్ హాస్పిటల్ యూనిట్ కూడా ఏర్పాటు చేశాము. అక్కడ రెగ్యులర్ గా 2 డాక్టర్స్ ఒకటి మేల్ డాక్టర్ ఒకటి ఫీమేల్ డాక్టర్ రెగ్యులర్ గా అక్కడ వస్తున్నారు. మన పోలీస్ సిబ్బంది గురించి అది ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా అక్కడ నడుస్తుంది. తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత మన జిమ్ ఫెసిలిటీ వాలీబాల్ కోర్ట్ లో కొంచెం రినోవేషన్ తర్వాత ఇక్కడ ఒకటి టెన్నిస్ కోర్ట్ కూడా ఏర్పాటు చేశాము. ఈ కొత్త రిక్రూట్స్ కూడా ఆల్మోస్ట్ 160 కొత్త కానిస్టేబుల్స్ కూడా వచ్చారు. వాళ్ళ గురించి కూడా అది రెగ్యులర్ గా వెల్ఫేర్ యాక్టివిటీ గురించి స్పోర్ట్స్ యాక్టివిటీ గురించి కూడా ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత మన ఆఫీసర్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ మెడికల్ క్లెయిమ్స్ లోన్ శాంక్షన్స్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా రెగ్యులర్ గా శాంక్షన్ చేస్తున్నాము. తర్వాత ఆల్ పోలీస్ సిబ్బంది సివిల్ ఆఫీసర్ కి న్యూ క్రిమినల్ లాస్ మీ అందరికీ తెలుసు జూలై నెల నుంచి ఒకటి న్యూ క్రిమినల్ లాస్ వచ్చింది. దీంట్లో ట్రైనింగ్ కూడా ఇచ్చాము. అండ్ లాస్ట్ అది హోంగార్డ్ లో కూడా ఇది హోంగార్డ్ రిలీజింగ్ డే ఇక్కడ సెలబ్రేట్ చేశాము. తర్వాత తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా హోంగార్డ్స్ లో సాలరీ ఎన్హాన్స్ జరగడం తర్వాత అలవెన్స్ పెరగడం తర్వాత హెల్త్ స్కీమ్ అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తెలంగాణ ప్రభుత్వం శాంక్షన్ చేశాం. ఈ మోటా మన 4 ఆస్పెక్ట్ లో ఫస్ట్ క్రైమ్ ఆస్పెక్ట్ తర్వాత లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్ అండ్ తర్వాత థర్డ్ మన కమ్యూనిటీ పోలీసింగ్ అండ్ ఫోర్త్ మన పోలీస్ సిబ్బంది గురించి వెల్ఫేర్. ఈ మోటా ఈ యాక్టివిటీ ఈ సంవత్సరం మన నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి జరిగింది. అది సో ఓవరాల్ ఇది ఈ సంవత్సరం మన ఎన్డీపీఎస్ కేసెస్ పైన రెగ్యులర్ గా ఫోకస్ పెట్టాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేశాము. సో ఈ సంవత్సరం టోటల్ 7 కేసెస్ రిజిస్టర్ అయింది ఎన్డీపీఎస్. దీంట్లో 12% అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్. ఈ సైబర్ క్రైమ్స్ ఈ సంవత్సరం 95 కేసెస్ బుక్ అయింది. లాస్ట్ సంవత్సరం 71 ఈ సంవత్సరం 95 24 కేసెస్ పెరిగింది. దీంట్లో డిటెక్షన్ కూడా అయింది 5 కేసెస్ డిటెక్షన్ అయింది. అండ్ ఇది రీఫండ్ అది పాత సంవత్సరం వరకు ఒకటి కూడా క్యాండిడేట్ లో రీఫండ్ కాలేదు. సో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 35 కేసెస్ లో రీఫండ్ చేయడం జరిగింది. విక్టిమ్ లో 10,08,000 రూపీస్ ఇప్పుడు రీఫండ్ అయింది అది. అండ్ సైబర్ క్రైమ్ గురించి ఈ సంవత్సరం 1081 అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాము. నెక్స్ట్ మనకి ఎన్ఫోర్స్మెంట్ వర్క్. ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో ఈ సంవత్సరం రెగ్యులర్ గా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కానీ తర్వాత శాండ్ కేసెస్ కానీ పీడిఎస్ కేసెస్ కానీ అదర్ ఎన్ఫోర్స్మెంట్ లో చాలా ఫోకస్ పెట్టి ఈ సంవత్సరం ఈ చలన్ కేసెస్ 82,957 బుక్ చేశాము. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 3,294 కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుక్ చేశాము. ఈ సంవత్సరం 34% లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైల్లో కూడా పంపించేయడం జరిగింది. లాస్ట్ సంవత్సరం ఓన్లీ 4% లో జైలు అయింది. సో ఈ సంవత్సరం 34% లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ లో కూడా జైలు అయింది. సో ఈ ట్రాఫిక్ గురించి కూడా రెగ్యులర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. అది సెపరేట్ గా కమ్యూనిటీ పోలీసింగ్ లో మాట్లాడతా. తర్వాత నెక్స్ట్ షీ టీమ్స్.
మన షీటింగ్స్ లో ఈ సంవత్సరం 166 పిటిషన్ రిసీవ్ అయింది. అది లాస్ట్ ఇయర్ 103, ఈ సంవత్సరం 63 ఇంకా పిటిషన్ రిసీవ్ జరిగింది. ఎఫ్ఐ కూడా 59 బుక్ అయింది అది షీటింగ్స్ పైన. సో మన ఓవరాల్ ఉమెన్ కేసెస్ లో అవేర్నెస్ అయింది, రిపోర్టింగ్ కూడా ఫ్రీగా అయింది. తర్వాత కూడా ఈ సంవత్సరం క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గింది, ఎందుకంటే ఈ షీటింగ్స్ తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈపీటీ కేసెస్ చాలా చేశాము దీని, కాబట్టి అది ఓవరాల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తక్కువ అయింది. సో అది షీటింగ్స్ మన రెగ్యులర్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము అండ్ అది చాలా అవేర్నెస్ కూడా వచ్చింది. అది పిల్లలు కూడా అది షీటింగ్స్ గురించి చాలా అవగాహన ఉంది. రెగ్యులర్ గా మన పిటిషన్స్ అండ్ కాల్ కూడా వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ స్మైల్. ఈ సంవత్సరం మన చిల్డ్రన్ గురించి ఆపరేషన్ స్మైల్ లో ఆల్మోస్ట్ 39 చిల్డ్రన్స్ రికవర్ అయింది. అది ప్రాపర్ గా రికవర్ చేసి అది మన సఖీ సెంటర్ కానీ తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి అది రీహాబిలిటేషన్ కూడా జరిగింది. తర్వాత సిఐఆర్ పోర్టల్, అది అందరికీ తెలుసు, మన మొబైల్ ఫోన్ స్టోలన్ అయితే లాస్ అయితే తర్వాత ఈ సంవత్సరం స్పెషల్ ఫోకస్ పెట్టి రెగ్యులర్ గా అది ఒక స్పెషల్ డెడికేట్ టీమ్ పెట్టి ఇప్పుడు వరకు 918 మొబైల్ ఫోన్ కూడా రికవర్ అయింది. ఈ రోజు కూడా మార్నింగ్ వరకు ఆల్మోస్ట్ 70 మొబైల్స్ రికవర్ అయింది. సో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 1000 మొబైల్ మన నాగపూర్ డిస్ట్రిక్ట్ లాస్ట్ మొబైల్ రికవర్ చేశాము. తర్వాత మన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, క్రైమ్ రిలేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కూడా చాలా మంచిగా పని చేస్తున్నారు. ఈ డయల్ 100 కూడా రెగ్యులర్ గా అటెండ్ చేస్తున్నారు. మన బ్లూ కోడ్ వెహికల్స్ తర్వాత పెట్రోల్ వెహికల్స్ మన డిస్ట్రిక్ట్ యావరేజ్ టైం కూడా 5 to 6 minutes ఉంది. అది కొంచెం రూరల్ ఏరియా కొంచెం టైం పడుతుంది, బట్ అది మాక్సిమం మన 5-6 minutes లో రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది తర్వాత ఈ క్రైమ్ రిలేటెడ్ రెగ్యులర్ గా మన పోలీస్ ప్రజావాణి కూడా కండక్ట్ చేస్తున్నాము. మన ఎస్పీ ఆఫీస్ లో, డిఎస్పీ ఆఫీస్, సిఐ ఆల్ పోలీస్ స్టేషన్ కూడా రెగ్యులర్ గా నడుస్తుంది. నేను కూడా రెగ్యులర్ గా మన ఎస్పీ ఆఫీస్ లో పిటిషన్ అటెండ్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ ఆన్ మండే, బట్ అది రెగ్యులర్ డే కూడా అటెండ్ చేస్తున్నాము. సో ఈ ప్రజావాణి పిటిషన్స్ కూడా చాలా పెరిగింది అండ్ దీంట్లో అది పబ్లిక్ లో బాధితులు న్యాయం కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ క్రైమ్ రిలేటెడ్ మన క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ గురించి ఒకటి భరోసా సెంటర్ కూడా ఏర్పాటు చేశాము ఇక్కడ.